పరిపాలన చాలా స్ట్రాంగ్ గా ఉండేది అప్పట్లో. ఎంత స్ట్రాంగ్ గా ఉండేది అంటే ఈవెన్ తెలుగు మాట్లాడే వాళ్ళు కలవయ్యారు. వాస్తవానికి మీరు ఓల్డ్ సిటీ హైదరాబాద్ వెళ్తే ఈవెన్ వాళ్ళు హిందువులైన వాళ్ళు తెలుగు రాదు. కాబట్టి మీరు మీ బాగా డెప్త్కి వెళ్ళి చూసుకుని కనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ గా ఒక భాషనే కన్వర్ట్ చేసే పరిస్థితికి వచ్చేసింది నిజాం పరిపాలన అనేది. అంత స్ట్రాంగ్ గా ఉండేది. సో అంత స్ట్రాంగ్ పరిస్థితుల్లో కూడా వీళ్ళు సర్వైవ్ అయ్యారు. జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి ఎంత భయం అనేది తెలుగు భయం. సో అంత స్ట్రాంగ్ గా వారు తెలుగుని కోరుకుంటున్నారు. అండ్ మన స్కూల్లో కూడా చాలా మంది పిల్లలు ఇప్పటికి కూడా తెలుగులో అంటే తెలుగు పక్కన పెట్టేసరి ఇంగ్లీష్ అయినప్పుడు కానీ మీరు తప్పుగా మాట్లాడడం అట్లా థింక్ చేయకండి. అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఇప్పుడు చాలా ప్రయారిటీ పెరిగిపోయింది. ఇండియా వైడ్ మీరు నమ్మరు కానీ ఎంత ఎక్కువ ప్రయారిటీస్ రీజనల్ లాంగ్వేజెస్ కంటే ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అప్పట్లో సెంట్రల్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా కేవలం 2 లాంగ్వేజ్ లోనే జరిగేవి, అయితే హిందీ అయితే ఇంగ్లీష్. కానీ ఇప్పుడు 14 లోకల్ లాంగ్వేజ్ లో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో దట్ మచ్ ప్రయారిటీ గివెన్ ఫర్ రీజనల్ లాంగ్వేజెస్. సో ఈ తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తే ఒకటే స్టూడెంట్స్, మనం ఎంతైతే లాంగ్వేజెస్ ప్రయారిటీ ఇస్తున్నామో ఇంగ్లీష్ కానీ వేరే లాంగ్వేజ్ కానీ తెలుగుకి అంతకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సో మనం మన మదర్ దగ్గర మాట్లాడే లాంగ్వేజ్ కాబట్టి డెఫినెట్ గా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ సార్ గురించి చెప్పినట్లయితే చాలా స్ట్రగుల్ చేశారు వాళ్ళు భాషను అభివృద్ధి చేసుకోవడానికి. వాళ్ళు అంత స్ట్రగుల్ చేశారు కాబట్టి మనకి ఇప్పుడు ఈ భాష అనేది మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మేబీ వాళ్ళు స్ట్రగుల్ చేయలేకపోయినట్లయితే మేబీ కనుమరుగైందేమో. అంత స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు తెలంగాణ ముఖ్యంగా. అండ్ ఆంధ్రవాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత కూడా అది ఇంకా ఎక్కువ అయింది. సార్ చెప్పినట్టుగా ఒక కామెడీకి కానీ ఒక విలన్ క్యారెక్టర్ కానీ మాత్రమే తెలంగాణ లాంగ్వేజ్ ఇస్తూ దాన్ని అంతగా డిగ్రేడ్ చేసేవాళ్ళు. సో అంతగా డిమోటివేట్ చేస్తారు తెలంగాణ భాషని. సో మన భాషను మనం కాపాడుకునే కెపాసిటీ మనకు ఉంది. సో మనందరి బాధ్యత ఇది. థ్యాంక్ యూ. హిందీ కాంటాక్ట్స్ హిందీ లాంగ్వేజ్ నుంచి మాట్లాడుతున్నాం.